హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ 3 రకాల రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఈ 3 రకాల రెసిపీస్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పాల తాలికలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పాల తాలికల కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని బెల్లం తీసుకోవాలండి. నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిపోయింది కదండి బెల్లం. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం రానవసరం లేదండి. ఈ విధంగా 1 నిమిషం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని 1/2 కప్పు వరకు బియ్యపు పిండిని తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుని పిండిలో బెల్లం మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపు పిండి తీసుకున్నానండి. మీరు తడి బియ్యపు పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. సగ్గుబియ్యం 1 గంట పాటు ముందుగానే నానబెట్టి తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం 1/4 కప్పు వరకు తీసుకొని గంట ముందు నానబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం మొత్తం ఈ విధంగా వాటర్లోకి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో నుంచి కొన్ని నీళ్లను ఒక గిన్నెలోకి వడబోసుకోవాలి. ఈ విధంగా వడబోసుకున్న నీళ్లను కొద్దిగా ఈ పిండిలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ముందు గెరిటితో ఈ విధంగా కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడే నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం నీళ్లు వేయటం వల్ల పిండికి జిగురు వచ్చి పాల తాలికలు బాగా వస్తాయండి విరక్కోకుండా. ఈ విధంగా ముందు ఒక గెరిటతో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఒక ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలండి. మనం కలుపుతుంటేనే కొద్దిగా చేతికి జిగురుగా అనిపిస్తుంది పిండి. ఈ సగ్గుబియ్యం నీళ్ళను వేయటం వల్ల ఆ జిగురు వస్తుంది. నీళ్ళు చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పట్టవు. ఈ విధంగా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్నాం కదండి ఇందాకడ. అందులోకి ఒక 3 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కప్పు బియ్యపు పిండికి 3 కప్పుల పాలు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు పాలను మరిగించాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ పాల తాలికలుగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని ఈ విధంగా పాల తాలికలు చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. కొద్దిగా పిండిని అడ్డు పెట్టుకోవాలండి. మొత్తం చేసేయకోకుండా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు వేసుకుని ఉండలు లేకోకుండా పిండిని పలచగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత ముందు చేసేట్టు పెట్టుకున్న పాల తాలికలను నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు ఈ తాలికల్ని మురుకుల గొట్టంలో వేసుకునైనా చేసుకోవచ్చండి. మురుకుల గొట్టంలో అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఈ విధంగా తాలికలు వేయగానే కదపకూడదండి, తాలికలు విరిగిపోతాయి. 1 నిమిషం అయిన తర్వాత నిదానంగా మధ్యలో కలుపుకుంటూ అడుగంటనివ్వకోకుండా ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ తాలికలను ఉడికించుకోవాలి. త్వరగానే ఉడికిపోతాయండి తాలికలు, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు తాలికల్ని ఒకసారి ఉడికినాయో లేదో చూద్దాం. ఒక స్పూన్తో విరిపి చూద్దామండి. ఈ విధంగా ఈజీగా కట్ అయితే పాల తాలికలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు ముందు కలిపెట్టి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పాల తాలికలోకి వేసుకోవాలి. ఈ పిండిని వేయటం వల్ల పాల తాలికలు చిక్కగా వస్తాయండి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
మరీ చిక్కగా అయ్యే వరకు కాకుండా కొద్దిగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరొక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని కిస్మిస్ వేసుకోవాలండి. ముందుగా కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయినాక అలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాదాంని వేసుకుని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాల తాలికల్లోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదాం వేసుకుని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం వాటర్ని ఒక స్టైనర్ సహాయంతో ఈ విధంగా వడబోసుకోవాలి. మీకు నలకలు గనక ఏమీ లేకపోతే మామూలుగా అయినా వేసేసుకోవచ్చండి. ఈ బెల్లం పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. అప్పుడే పాలు విరక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పాల తాలికలో కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెండవ రెసిపీ రవ్వ ఉండ్రాళ్ళను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రవ్వ ఉండ్రాళ్ళ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని శనగపప్పును ఉడికించుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఈ విధంగా విరిపిచ్చొస్తే విరిగితే ఉడికిపోయినట్లే అండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ కాదండి, బియ్యపు రవ్వ. ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ విధంగా మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకుంటూ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకోకుండా పూర్తిగా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా చేతికి తడి చేసుకుని ఈ విధంగా ఉండ్రాలు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉండ్రాలు కూడా చేసుకోవాలండి. ఈ షేపే కాకుండా మనకి నచ్చిన షేప్లో ఈ రవ్వ ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు. కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా బారుగా చేసుకునైనా చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 3 రకాల షేప్లు చేశానండి. అంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 3వ రెసిపీ బెల్లం ఉండ్రాళ్ళండి. ఈ బెల్లం ఉండ్రాళ్ళను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బెల్లం ఉండ్రాళ్ళ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లానికి 1.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మీరు తక్కువ స్వీట్ తినేటట్లయితే 3/4 కప్పు వరకైనా బెల్లం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక స్టైనర్లోకి వడబోసుకోవాలి. ఈ విధంగా ఒక కడాయిలోకి వడబోసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1/4 కప్పు పచ్చిశనగపప్పుని గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పచ్చిశనగపప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి. ఈ విధంగా విరిగితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు బియ్యపు పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్యపు పిండి తీసుకున్నానండి. మీరు తడి బియ్యపు పిండి అయినా తీసుకోవచ్చు. తడి బియ్యపు పిండికి అయితే ఇన్ని వాటర్ పట్టవండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఇది ఒక ముద్ద అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
ఈ విధంగా ఒక ముద్ద అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారే వరకు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండ్రాలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని చేసుకుంటే ఉండ్రాళ్ళు పిండి చేతికి అంటకుండా ఉంటుందండి. ఈ విధంగా అన్ని ఉండ్రాళ్ళను చేసుకోవాలి. కుడుముల్ని కూడా చేస్తున్నానండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ విధంగా నొక్కి తీసుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మందంగా చేసుకుని తీసుకోవాలి. మీరు కవర్ పైన చేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి, ఆ ప్లేట్లకి నెయ్యి రాసుకుని ఉండ్రాళ్ళు కుడుములు పెట్టుకోవాలి. కింద ప్లేట్లో కుడుములు పెట్టానండి, పైన ప్లేట్లో ఉండ్రాళ్ళు. ఈ విధంగా పెట్టుకుని స్టాండ్ని ఈ కుక్కర్లోకి పెట్టుకుని మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకోకుండా గ్యాస్ కట్ పెట్టి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాలకి మూత తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఉండ్రాళ్ళు కుడుములు కూడా రెడీ అయిపోయి. ఈ 3 రకాల రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.